మామూలుగా 'నయనతార' లాంటి వాళ్ళు మొన్న 'నయనతారను' గూడా ఐవీఎఫ్ చేయించుకుంది. సంతానాన్ని అలా కన్నారు గదా వీళ్ళు. సో, దీనికి వాళ్ళకి సంతాన లోపం ఉండడం వల్ల ఇటువంటి వాటికెళ్తున్నారా? ఇంకేమన్నా రీజన్స్ ఉంటాయా? అసలు అసలు మనం ఐవీఎఫ్ అనేది కరెక్టేనా? అసలు మన సంతానం అనేది ఎన్ని రకాలో తెలుసుకోవాలి ముందు. అచ్చా! ఓకే. 12 రకాల సంతానం ఆ! ఉంటారనమాట. 12 రకాల సంతానం ఉన్నారు. ఔరస, ఆ! క్షాత్నజ, బీజోత్పన్న, గూఢోత్పన్న, క్రీత, కృత్రిమ, ఆహ్, కానీన, సహోడ, పౌనోర్భవ, ప్రభవ, అధమ ప్రభవ, అపవిద్ధ. 12 రకాల సంతానం. ఓడియమ్మ! ఆ! ఔరస సంతానం. ఆ! ఔరసుడే వారసుడయ్యారన్నమాట. అచ్చా! ఔరసుడే వారసుడు. ఔరస సంస్కృత శబ్దం, వారసుడు తెలుగు శబ్దం. అచ్చా! ఓకే. తన పెళ్లి చేసుకున్న భార్యాభర్తలిద్దరూ హ్మ్. భర్త వీర్యం వల్ల భార్య గర్భంలో జన్మించిన పిల్లలు ఔరసులు, వారసులు అన్నమాట. రైట్. అవును. వారికి లోపం లేదు. అవును. అప్పుడు భార్య గర్భంలో వేరే వీర్యంతో జన్మించే పిల్లలు క్షాత్రజ్ఞులు. హ్మ్. భర్త వీర్యంతో కాకుండా వేరే వీర్యంతో జన్మించిన అచ్చా! వాళ్ళు. ఆ! వాళ్ళు క్షాత్రజ్ఞులు. పాండవులు క్షాత్రజ్ఞులు. కుంతీదేవికి భర్త అనుమతితో ధర్మరాజు వల్ల, ఇంద్రుడి వల్ల, వాయుదేవుడి వల్ల పుట్టినవారు క్షాత్రజ్ఞులు. ఓకే. అందుకే దుర్యోధనుడు వాళ్ళు వారసులు గారు క్షాత్రజ్ఞులు. అందుకు వాళ్ళకి నేను రాజ్యభాగం ఇవ్వనన్నాడు. అచ్చచ్చచ్చచ్చచ్చా! తర్వాత వచ్చేసరికి బీజోత్పన్నుడు. ఆ! తన పురుషుడి బీజంతో వేరే గర్భంలో పిల్లలు పుడితే వాళ్ళు బీజోత్పన్నులు. ఆ! భార్య గర్భంలో వేరే వారి వీర్యంతో పుడితే వాళ్ళు గూఢోత్పన్నులు. అది క్షత్రజులన్నారు కదా! క్షత్రజులన్నారు. క్షాత్రజులు విత్ పర్మిషన్. ఓహ్! విత్ పర్మిషన్. అచ్చా! ఇది వితౌట్ పర్మిషన్. పాండురాజు పర్మిషన్తో అచ్చచ్చచ్చా! కుంతీదేవి వాళ్ళని ప్రార్థించి సంతానాన్ని పొంది. హ్మ్. ఇది వితౌట్ పర్మిషన్. ఓకే. అందుకే బీజోత్పన్నుడు, గూఢోత్పన్నుడు. గూఢ అచ్చా! అంటే రహస్యం. రహస్యంగా. ఈ భర్త వల్ల సంతానం కలిగే యోగం లేదు. ఆ! దే గెట్ సంథింగ్ ఫ్రమ్ సమ్‌వేర్. అచ్చా! ఓకే. వాళ్ళు 4 రకాలు. హ్మ్. ఇక వచ్చేసరికి దత్తత చేసుకుంటారు. క్రీతుడు. అవును. క్రీతుడు అంటే ఎవరైనా పిల్లలు పుట్టిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని పుట్టిన శిశువునే, నవజాత శిశువునే తెచ్చేసుకుంటారు డబ్బులిచ్చి. అవును. వాడు క్రీతుడు. ఓహ్! తర్వాత కృత్రిముడు. అంతా అయిన తర్వాత వీళ్ళకి సంతానం ఎవరు లేకపోతే వేరే వాళ్ళ కొడుకుని వాళ్ళ అనుమతితో దత్తం తీసుకోవడం వాడు కృత్రిముడు. అచ్చా! ఇక అపవిద్ధుడు అని ఉంటారు. అపవిద్ధుడు అంటే అనాథ అన్నమాట. వారి తల్లిదండ్రులు ఎవరో లేరు, తెలియదు. ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి కొంతమంది తెచ్చుకుని పిల్లలు పెంచుకుంటారు. వారు అపవిద్ధుడు. అట్లాగే ఇప్పుడు పెంచుకోవటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అవును. యాంజలీనా జూలీ హాలీవుడ్ హ్మ్. యాక్ట్రెస్ హ్మ్. ఒక 5, 6గురిని ఆమె పెంచుకుంటుంది సంతానాన్ని. హ్మ్. వాళ్ళు అపవిద్ధుల్లోకి వస్తారు. అపవిత్రులు. అపవిద్ధులు. అచ్చా! అపవిత్తులు. అపవిద్ధులు. ఓకే. 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 ఆ! ఇక తర్వాత పెళ్లికి ముందే గర్భం దాల్చి ఆ బిడ్డను వదిలేసిన వాడు, అలా పుట్టినవాడు కానీనుడు అవుతాడు. కానీనుడు. కర్ణుడు కానీనుడు. కర్ణుడు కానీనుడు. ఆ! పెళ్లి జరిగేసరికి భార్య గర్భంలోనే శిశువు ఉంటాడు. హ్మ్. వాడు సహోదరుడు. ఓరి అమ్మ! ఆ! సహోదరుడు. ఆ! ఈ కానీనుడు, అపవిద్ధుడు, సహోదరుడు. తర్వాత భార్యకి సంతానం కలగట్లేదు. ఆమె అనుమతితో రెండో పెళ్లి చేసుకుంటారు. హ్మ్. ఆమెతో సంతానం కలుగుతుంది. ఆ! వాళ్ళు పునర్భవుడు. పునర్భవుడు. ఆ! లేదా ఒక ఆమెకి భర్త మరణిస్తాడు. హ్మ్. భర్త మరణించిన తర్వాత వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతారు. కొంతమందికి భర్త మరణిస్తాడు, ఆ వీర్యంతో సంతానాన్ని కంటారు మళ్ళీ. హ్మ్. ప్రెగ్నెన్సీలో ఉండగానే భర్త చనిపోతాడు, అవును. తర్వాత పుడతాడు, పిల్లలు పుడతారు. అవును. వాళ్ళు పునర్భవులు అంటారు. ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటారు ఓకే. మళ్ళీ. ఇక యజమానికి దాసి, వాళ్ళ ఇంటి దాసి వల్ల పుట్టినవాడు హ్మ్. ప్రభవుడు. ప్రభవుడంటే ఈయన విదురుడు ప్రభవుడు. విదురుడు. ఆ! యెస్. యెస్. ఆ! విదురుడు ప్రభవుడు. తర్వాత ఇల్లీగల్గా అంటే రిలేషన్లో ఉంటారు. రిలేషన్లో ఉండి సంతానాన్ని కంటారు. హ్మ్. అట్లా పుట్టినవాడు అక్రమ ప్రభవుడు. హ్మ్. ఓకే. ఉంపుడు గెత్తులు అటువంటి వారికి వచ్చే అచ్చచ్చచ్చా! సంతానం ఓకే. అక్రమ ప్రభువుడు. ఇన్ని రకాల ఇన్ని సంతానాలు. రకాలున్నాయి. ఓకే.
వారి జాతకం ప్రకారం ఏ రకమైన సంతానం అనేది తెలుస్తుంది. ఓకే. ఇవన్నీ చెప్తే తట్టుకునే శక్తి అసలు ఈ సమాజానికి లేదు. సో సంతాన ప్రకరణం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకే. అది ఇంతవరకు గురుగారు నాకు ఒక బాటమ్ లైన్, మంచి సంతానం కలగాలి. సరే, కొంతమంది సంతానం వద్దనుకుంటున్నారు, కొంతమంది వన్నారు నన్ను అంటున్నారు, కొంతమంది ఎన్ని తపస్సులు చేసినా పిల్లలు పుట్టట్లేదు. పుట్టిన వాళ్ళేమో ఇట్లా నష్టజాతకులుగాను లేదంటే రోగగ్రస్తులుగాను పుడుతున్నారు. సరే, ఇదంతా ఓకే. సత్సంతానం, మంచి సంతానం అంటే కుటుంబ గౌరవ మర్యాదలను ముందుకు తీసుకెళ్ళేవాడు, ఈ దేశానికి మానవాళికి మంచి చేసేవాడు, ఇట్లాంటి వాళ్ళు పుట్టాలి అంటే ఏం చేయాలి? అదే ధర్మనిరతి పాటించాలి, ఉమ్, వారి వంశ మర్యాదలు పాటించాలి. ఉమ్, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం అంతా ఈ విత్తనాలు అటువంటి వాటికి రిజిస్టర్ చేస్తున్నాం, మోనోపలైజ్ చేస్తున్నారు. అవును, ఒంగోలు జాతి ఎద్దులు అవును, వాటి వీర్యాన్ని రిజిస్టర్ చేసి పెడుతున్నాం. అవును. అట్లాగే మనుషుల్లో కూడా ఉత్తమ జాతి ఉత్తమ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అలా వర్ణ సంకరం కాకుండా వేరే చోట కాకుండా దాన్ని జాగ్రత్త పరుచుకునేవారు. దేహజాతం దైవజాతం రెండూ చెప్పాం కదా. సో ఆ దేహాలను కాపాడుకోవటం అనేది ఒక పద్ధతి, దైవాన్ని ప్రార్థించి దైవాలకి చేయాల్సిన రెండో పద్ధతి. ఒక వంశంలో ఒక వంశం తిరిగి జనరేట్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలంటే దానికి పితృదేవతల అనుమతి కావాలన్నమాట. ఓకే. సో పితృదేవతలు వెళ్ళిన తర్వాత తిరిగి వాళ్ళు మన వంశంలో పుట్టాలన్నప్పుడు ఆ పితృదేవతల పట్ల మనం ఏమీ అపరాధాలు అపచారాలు చేయకుండా ఉంటే వాళ్ళు మళ్ళీ మన వంశంలో తిరిగి జన్మిస్తూ ఉంటారు. ఓకే. సో ఈ 3 రకాల శుభ ఫలితాలు, శుభ పరిణామాలు, శుభ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారికి సత్సంతానం కలుగుతుంది. కాదు గురుగారు, మన శ్రాద్ధం పెడితే సంతానం కలుగుతుంది అంటారు, అంటే మీరు చెప్పింది అదేనా? ఇప్పుడు ఇంతవరకు ఎన్ని రకాల సంతానం కలుగుతారో చెప్పాం, 12 రకాల సంతానం చెప్పాం. అవును. 9 రకాల శాపాల వల్ల సంతానం కలగరు. సంతానం కలగకపోవటానికి శాపాలు ఉంటాయి, అదొక 9 రకాలు. అవి 9 రకాలు. దైవ శాపం ఇంతకు ముందే చెప్పారు. అవును. దేవుడికి ఈ రకమైన చేయని వాళ్ళకి దైవానుగ్రహం లేక దానివల్ల సంతానం కలగరు. ఓకే. గురుశాపం ఉంటుంది. గురువుల్ని ధిక్కరించిన వాళ్ళు, గురువుల్ని అవమానించిన వాళ్ళు, గురుగ్రహం పట్ల అపచారం చేసిన వాళ్ళకి గురుశాపం వస్తుంది. సో వాళ్ళ వల్ల సంతానం కలగదు. ఓకే. తర్వాత పితృశాపం, ఎవరైతే తండ్రిని సరిగా చూడరో, తండ్రి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారో ఆ తండ్రి మరణించిన తర్వాత ఇంక వంశంలో పుట్టడానికి ఒప్పుకోవడం, అది పితృశాపం. అలాగే తల్లి పట్ల అపరాధాలు అపచారాలు చేస్తే మాతృశాపం వస్తుంది. ఓకే. తర్వాత మేనమామల పట్ల కానీ లేకపోతే పిల్లనిచ్చిన మామ పట్ల కానీ ఎవరైనా అపచారాలు చేస్తే మాతృల శాపం వస్తుంది, అందువల్ల పిల్లలు పుట్టరు. ఓకే. తర్వాత భ్రాతృశాపం, సోదరులు సోదరీమణులు ఎవరైనా చనిపోతే వాళ్ళకేమన్నా వీరు అన్యాయం అపచారాలు చేస్తే భ్రాతృశాపం, వాళ్ళ శాపం వల్ల పిల్లలు పుట్టరు. తర్వాత పత్ని శాపమే, ఒక భార్యను పెళ్లి చేసుకుని ఆమెకు సంతానం కలగడం లేదని ఆమెను హింసించి ఆమెను ఏదో తిడితే ఆమె సూసైడ్ చేసి చనిపోతే ఆమె మళ్ళీ శపిస్తే పత్ని శాపం వల్ల సంతానం కలగదు. ఇంకొచ్చేసరికి శత్రుశాపం, మనకు శత్రువులు ఉంటారు కొంతమంది, మనం శత్రువు నిర్జించేసాం, వాడిని చంపేసాం లేపేసాం అనుకుంటారు, కానీ వాడు శపిస్తాడు. శత్రుశాపం వల్ల కూడా సంతానం కలగదు. ఇంక చివరికి వచ్చేసి సర్పశాపాలు. ఈ వ్యవసాయం ఇదివరకు చేసినప్పుడు ఈ సర్పాలను చంపటం వాటి వల్ల అవి 2 సర్పశాపాల్లో మళ్ళీ 11 రకాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎలా జరిగినాయి? సర్పాలు 2 కలిసి ఉన్నప్పుడు ఒక సర్పాన్ని చంపేస్తారు, లేకపోతే 2 సర్పాలు చనిపోవడం జరుగుతుంది, లేకపోతే సర్పం పిల్లల్ని చంపుతారు, సర్పం గుడ్లు చితికిపోయేలా చేస్తారు, పుట్టలు తవ్వేస్తారు, ఇటువన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరికీ కాలసర్ప దోషం వస్తుంది. కాలసర్ప దోషం యోగం 2 అంటారు. ఇది వరకు ఒకసారి చెప్పుకుని కాలసర్పం ఉన్నవాళ్ళు వాళ్ళ పొట్టు వదిలేసి వేరే పొట్టులోకి వెళ్తారు, వాళ్ళ దేశం వదిలేసి వేరే దేశంలోకి వెళ్తారు, ప్రమాదాల్లో భరిస్తారు. ఆ రకమైన దోషాలు ఉన్నాయన్నమాట. 12 రకాల సంతానం ఉంటే 9 రకాల శాపాలు ఈ సంతానం కలగకపోవడానికి ఉన్నాయన్నమాట. సో ఎవరి జాతకంలో ఎటువంటి శాపం ఉంది, దేనివల్ల వారికి సంతానం కలగడం లేదు అనేది చూసి దానికి పరిహారాలు చేసుకుంటే వారి అనుగ్రహం సంబంధించి వారికి సంతానం కలిగే యోగం.